సరే సుప్రభాతం. సుప్రభాతం రా తంబి, సుప్రభాతం. అదన శక్తిని. ఇదిగో ట్యూషన్ ఫీజ్, సింగిల్ టీ, సింగిల్ సిగరెట్. ఇంకా లేస్తా. థ్యాంక్స్ రా తంబి, థ్యాంక్స్. ఆ గిరీశానికి వెంకటేశం, ఈ సుధాకర్కి తంబి మంచి శిష్యరత్నాలు రా. సార్ ట్యూషన్ మొదలు పెడతారా? మళ్ళా నా అంగడి పాలా. మొదలెడదాం రా, మొదలెడదాం. తొందర ఉంది. తంబి, నువ్వేమనుకోకపోతే నిన్న విషయం అడగనా? చెప్పు సార్. ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, అప్లికేషన్ వేశాను, ఇంకా బదులు రాలేదు. అది మామూలుగానే. ఇవాళ ఆఖరి రోజు. నా నుంచి బాధ ఉండదు. అదిగా తంబి, ₹1 అంటే ఆఫీస్ దాకా వెళ్ళి అక్కర్లేదు, ఒక 50 పైసలు ఉన్నా చాలు, ఇక్కడి నుంచి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఏమంటారు? ఏమంటానా? నాకు ఈ ట్యూషన్ వద్దు, రోజు డబ్బులు ఈ గోళ వద్దు, నేను వస్తాను. కూర్చో కూర్చో కూర్చో, అలా కోపగించుకోకూడదు. వద్దులే, డబ్బు వద్దు, ఏం వద్దు. ట్యూషన్ చెప్పుకుందామా? చెప్పు సార్. ఓకే. మీనాక్షి, మీనాక్షి వస్తున్నానండి. ఏమిటండి? వెళ్ళి విసిరిగర పట్టుకురా. అక్కడ ఫ్యాన్ ఉండగా విసిరికర ఎందుకండి? ఆ ఫ్యాన్ గాలి నా వీపుకే సరిపోతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, నా శరీరం గురించి నీకేం తెలుసు? ఏమండి, ఏమండి, అబ్బా మీ శరీరం సంగతి నాకు తెలీదా? బుర్ర ఉందే, వెళ్ళి విసిరిగర పట్టుకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బుద్ధిమంతుడు శుద్ధిగా నుండును. బుద్ధిమంతుడు శుద్ధిగా ఉండను. నేను నాలుక దెబ్బ పెట్టి కాల్చా. ఈ నాలుగు దర్భ పెట్టి కాల్చాలి. పాట అది కాదురా. బుద్ధిమంతుడు 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 కాదురా, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు మరి శుద్ధిగా నుండును చెప్పు. శుద్ధిగా ఉండను. శుద్ధి కాదురా, శుద్ధి. శుద్ధి 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 ది శుద్ధి శుద్ధి. ఆ సుత్తి పెట్టి నీ తలకాయ మీద మొట్ట. తంబి, పోనీ ట్యూషన్ మానేద్దామా? అరే నాకుదా ఒక సందేహం. నీకు సందేహం కూడానా? చెప్పు. నాకుదా తెలుగు సచ్చేలోగా వచ్చేదా అని. రాదురా, నీకు వచ్చేలోగా తెలుగునేది వస్తుంది, లేదా నేనేది వస్తాను. ఈ రెంట్లో ఏదో ఒకటి జరుగుతుంది, అంతే. అప్పుడైతే ఎందుకు సార్ ఈ ట్యూషన్ ఈ బాధ? వద్దు సారు, బానేస్తుందా? నీకు మంచి, నాకు మంచి. తంబి అలా అనుకురా. నువ్వు చచ్చేలోగా తెలుగు తప్పకుండా వస్తుంది. 6 మంది అయింది, ఇంకా ఒక్క పేజీ ముడి లేదు. తెలుగు వచ్చేలోగా నేను సస్తును. నేను వస్తాను సార్. తంబి సార్ వస్తాను సార్. అరే వాట్ నెక్స్ట్? ఫోన్కి ₹1, జనతా మిల్స్ ₹1. దర్శి మొత్తం ఈ క్షణాన కనీసపు అవసరం ₹1.5. ఏం చేయాలి, ఎలా సంపాదించాలి? ఫ్యూజ్ తీసేస్తే వెయ్యాల్సి వస్తుంది. అప్పుడు అసలే ఊడికి సత్తుంటే ఈ కరెంట్ వేరే పోయింది. మీనాక్షి, మీనాక్షి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఫ్యూజ్ పోయిందో ఏమో, ఆ సుధాకర్ తీసుకురా. అడుగు, మాటల్లోనే వచ్చాడు. రా బాబు. సార్, నా రూమ్ లో ఫ్యాన్ వెళ్ళటం లేదు. రూము ఫ్యాను? అదే లైట్ వెళ్ళటం లేదు. బాబు, నువ్వెప్పుడు ఈ ఇంటికి అద్దెకి వచ్చావో వారానికి 3 సార్లు కరెంటు పోతుంది. అదిగా సార్, కరెంటు కూడా అలవాటు అయిపోయిందేమో. ఏడ్చినట్టుంది. అసలు ఇప్పుడు ఏమంటావు? ఫ్యూజ్ పోయింటుందేమో. అదే అదే ఉంది బాబు. బాబు నీకు దండం పెట్టాను, వెళ్ళి ఫ్యూజ్ వేసిన మనిషిని ఎవరో పట్టుకురా. అలాగే 5 నిమిషాలు వచ్చా. ఫ్యూజ్ వేయాలంటే ఈ కురవాడికి ఎంత సంతోషం తెలుసా? కాకి షర్ట్ వాడు ఒక్కడూ కనిపించావాడే. అండి మీరు ఏంటా? సారీ సార్, మీరు కాదు. భలేవాడు. ఏమిటి ఒక్క కాకి షర్టు? బ్రదర్, కాకి బ్రదర్, ఒక్కసారి ఆగు ప్లీజ్.
ఏంటయ్యా అర్జెంట్గా వెళ్తుంటే 1 minute బ్రదర్ 1 minute. అంతకంటే అర్జెంట్ గా ఇంట్లో కరెంట్ ఫీజు పోయింది. అయితే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయ మీరు కాకి కాకి మర్యాదగా మాట్లాడవా సడన్ గా ఆపి కాకి కాకి అంటావంటే మీకు కాకి షర్టు కాకి ప్యాంటు బాగుందంటున్నాను. నిజంగానే బాగుంటాయి. ఒకసారి ఇంట్లోకి వస్తారా? ఏంటి మా బర్త్డే మీరు ఒకసారి లైన్ మెన్ గా యాక్ట్ చేశారంటే ఓ సినిమా షూటింగా మంచి వేషమేనా ఎన్ని సీన్లు ఉంటుంది డ్యూయెట్లు అయ్యి ఉన్నాయా జయప్రద్ తోటేనా అబ్బా జయప్రద పక్కనే కర్మ సూర్యకాంతం పక్కనే యాక్ట్ చేద్దరు గానీ షూటింగ్ ఉంటే మీరు ఒకసారి లైన్ మెన్ గా యాక్ట్ చేశారంటే మిగతా పనులు నేను చూసుకుంటాను. పొద్దున్నే మన ఇద్దరికి డబ్బులు వస్తాయి. సరేనా నువ్వు చెప్పిందంతా బాగుంది. నాకు మొన్ననే ఒక జ్యోతిష్యుడు చెప్పాడు వారం రోజుల్లో కరెంటు గండం ఉందని. అది ఈ రోజు అయితే అబ్బబ్బే, ఆ భయం అక్కర్లేదు, నేను చూసుకుంటా కదా. మీరు ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్లీజ్ ప్లీజ్ సరే సైకిల్ అట్టుకో నాకు వదిలేండి. గట్టిగా పట్టుకో. సార్ ఇది ఫ్యూస్ అదే లైన్ మెన్ తీసుకొచ్చాను. అరే ఇంత తొందరగా ఎక్కడ పట్టుకు వచ్చావు? మన ఇంట్లో కరెంటు పోతుందని తెలిసి మనిషి బయటే ఉన్నాడా? నేను కాకి కాకి అదే వీధి వీధి కాకి వీధి కాదు సార్, కాకిలాగా వీధి వీధికి తిరుగుతుంటాను అంటున్నాడు. అయ్యో సార్ సహజంగా కరెంటు మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది? కరెంటా? బాగిట్లో స్విచ్ మెయిన్ స్విచ్ ఎక్కడుందని అడుగుతున్నాడు. మెయిన్ స్విచ్చా? సుధాకర్ ఇతను చూస్తే లైన్ మెన్ లాగా లేడే. లైన్ మెన్ అంటే 4 చేతులు 6 కాళ్ళు 12 కళ్ళు ఉంటాయిటండి. మీరు భలేవరే. పనిముట్లు ఎక్కడా? సంచిలో ఉన్నాయి. సంచే ఎక్కడా? అవును జేబులో ఉందండి. ఇక్కడ స్విచ్ బోర్డ్ అక్కడ ఉంది, వెళ్ళి చూడండి. ఎక్కడ? అక్కడ. ఆహా. కాళ్ళు కింద పెట్టారా షాక్ అవుతుందండి. ఇక్కడ పెట్టుకొచ్చా? పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవడానికి వీలేదు. అరే బాబోయ్, ఏమయ్యా నా జాతకంలో అసలే కరెంటు గండం ఉందయ్యా. ఉంది గండం గడవని. శెట్టి గారు కాళ్ళు పైన ఉన్నాయి, జాగ్రత్త, కింద పెట్టారా షాక్ కొడుతుంది. సరే ఏవయ్యా. ఏమయ్యా నువ్వు భలే కిలాడీలాగా ఉన్నావే. ఏం చేస్తామయ్యా, గూటి కోసం 1,000,000 విద్యలు. సుధాకర్ ఆయన అయిపోయిందండి. తొందరగా అయిపోతే అనుమానం వస్తుంది దీనికి. ఏం శెట్టి గారు ఎలా ఉంది? అబ్బా, గాలి తాత సుఖీ భవ. అవును, కాళ్ళ కింద పెట్టవచ్చా? పెట్టుకోవచ్చే, ధైర్యంగా పెట్టుకోవచ్చు. అబ్బా అవును, ఎంత ఇవ్వమంటావు? డబ్బు సార్ డబ్బు. డబ్బా? లేకపోతే ఉప్పు పప్పు ఇస్తారా? డబ్బే, ఎంత ఇవ్వమంటావు? చెరువు 10 ఇవ్వండి సార్. చెరొక 10. అసిస్టెంట్ ఉన్నాడండి, అసిస్టెంట్. ఎంత ఇవ్వాలా? పోనీ 10 ఇవ్వండి నేను సార్. చెప్తా ఉండండి. 5 రూపాయలు ఇచ్చేయండి, ధర్మంగా ఉంటుంది. 5? 5. వస్తాను సార్. నేను కూడా వస్తానండి. వెళ్ళండి. సుధాకర్ నీతోటి ఒక ముఖ్యంగా విషయం మాట్లాడాలి. అంత అర్జెంటా? చాలా అర్జెంటే. నీకేదో ఉద్యోగం కావాలని చెప్పావుగా.